సో హలో గైస్, మీరు చూస్తున్నారు రవి తెలుగు గేమింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేనైతే ఈరోజు సిఎస్ మ్యాచ్ అయితే ఆడాను. అదైతే అసలు తిరిపోయింది గైస్. ఆడాను విఎస్ఎస్ అయితే తిరిపోయేలా పడింది. అసలు ఆ గన్ మాత్రం భలే పడింది. విఎస్ఎస్ అంటే M500 అండ్ స్కార్ కూడా మ్యాక్సిమం అసలు వాడలేదు. స్కార్ అయితే బాగా పడతాయి. సో మీరే చూడండి గైస్ ఎలా ఆడాను. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ చూడండి, చూద్దాం. సో ఫస్ట్ రౌండ్ అయితే నేను M500 అయితే తీసాను. అసలు M500 నాకు సరిగ్గా ఆడటమే రాదు, షార్ట్స్ పడుతుంది చెప్పాలంటే. సో అయినా ఇది ఎలా పడిందో నాకు అర్థం కాలేదు. అది కూడా 2 షార్ట్స్, M500తో 2 హెడ్ షార్ట్స్ అలా అర్థం కాలేదు. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ టీమ్మేట్స్ అందరూ అటు వెళ్తున్నారని నేను అనమాట వెళ్ళాను. సో అక్కడైతే ఒక ఎనిమిది ఉన్నారు. ఆడి క్యారెక్టర్ స్కిల్ యూస్ చేసేదాన్ని మేము అందరం ఆడి కొడతాంటే ఇటు పక్క నుంచి నేను కొడతా అలా షార్ట్ అసలు ఎలా పడిందో నాకు ఇష్టం నేనైతే. సో ఇన్ని కొడతా ఉంటావు. ఇంకొకటి చెరువు కూడా హెడ్ కొడతా ఉంటున్నాను, కథ కనెక్ట్ అవ్వలేదు. సో చూసుకుంటే ఈ గ్యాప్లో ఆడైతే రివైవ్ ఇచ్చేసాడు టీమ్మేట్కి. సో బుల్లెట్తో అయితే మళ్ళీ చూసుకుంటే నేను క్యారెక్టర్ యూజ్ చేసుకోవట్టు హెడ్ కనెక్ట్ అయింది. అసలు ఎనిమిది కూడా నేనే కొడదామని ట్రై చేస్తే ఫ్రెండ్ అయితే కొట్టేశాడు. సో ఇంకేముంది, నెక్స్ట్ రౌండ్ 1 రౌండ్ అయితే మేము కొట్టాం. 0 రౌండ్స్ ఆడాయి మన ఎనిమిస్. సో ఇప్పుడైతే నేను స్కార్ అయితే తీసాను. స్కార్ బాగా వాడతామని తీసాను, కథ మాత్రం పర్లేదు. స్కార్తో హెడ్ షాట్స్ కనెక్ట్ అవ్వలేదు, కనీసం ఒక కిల్ కూడా ఆడలేదు. చేసి రౌండ్ అయితే మాత్రం రెడ్ ఎక్స్ అయితే అదరగొట్టాడు. సో చూసుకోవచ్చు, నేనైతే నుంచి కవర్ ఫైర్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఆ లోపల ఎనిమిది అయితే అటు వెళ్తున్నాడని నేను అటు చూసే లోపల ఒక దూకేసాడు అయితే అక్కడి నుంచి. అసలు ఆడు ఇటు వెళ్ళాడు కూడా నాకైతే కొంచెం లాగ్ అవుతున్నట్టుంది. బట్ ఇట్స్ ఓకే, ట్రై చేస్తాను. సో ఆ కింద ఎనిమిది ఉన్నాడు, నేనైతే పైన ఉండి కొడుతున్నాను. మా ఫ్రెండ్ అయితే కింద ఎనిమిది అయితే కొట్టేసి రెడ్ ఎక్స్ గేమర్ అయితే మాత్రం అసలు రెడ్ ఎక్స్ గేమర్ కొట్టేసి మళ్ళీ తిరిగి ఇటే వచ్చినట్టున్నారు. ఆ పైన ఒక కిల్ కొట్టాడు, మొత్తం 3 కిల్స్ రెడ్ ఎక్స్ నేను ఒక కిల్ కూడా కొట్టలేదు ఈ రౌండ్లో. నెక్స్ట్ రౌండ్ ఈ రౌండ్లో అసలు ఈ రౌండ్ అయితే విఎస్ఎస్ హెడ్ షాట్స్ అయితే బర్లే కనెక్ట్ అయినాయి. నిజం చెప్తున్నా, ఈ మధ్య ఏంటో విఎస్ఎస్ కన్నా బాగా పడుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తుంటే ఎలా పడుతుందో కామెంట్ చేయండి. మీకు రెడ్ నెంబర్స్ పడుతున్నాయి, లేకపోతే బాడీ షాట్స్ నేను నొక్కిపోతున్నాడు. బాడీ షాట్స్ కొట్టినా ఏమి నొక్కిపోతున్నాడు. ఒక బుల్లెట్ 2 బుల్లెట్లు మనం బాడీకి కొట్టినా అది హెడ్కి తగులుతుంది. సో ఎన్ని సీట్ వస్తున్నాడు అనుకుంటే మేము ఆటో వచ్చేది నుంచి వచ్చేసాను. ఇక్కడ ఒక 8 ఉన్నాడు, నేనైతే హెడ్ షాట్ కొట్టాను. ప్యూర్ హెడ్ కట్టలేండి, బాడీ కొట్టయితే నాకు వచ్చేసాను. నేను టీవీ హౌస్ నుంచి తిరిగి అటు వెళ్ళే లోపలే అడిగి రివైవ్ ఇచ్చేసాను. నేను ఒకరిని టీవీ పడదామని చూస్తే మా ఫ్రెండ్ నాకు చెప్పేసి సెకండ్ ప్యాక్ అసలు అలాగే ఇలా ఐడియా వచ్చింది, కానీ పేరు పెట్టుకోవాలి. సో నేనైతే ఒకరినైతే కిల్ చేస్తాము అండ్ నాకు వచ్చింది ముందుకు. ఇక్కడైతే మాత్రం ఆ ఎనిమిది అయితే చూసుకోకుండా ఈ 8 నాక్ చేద్దామని చెప్పి ముందుకు వెళ్ళేసరికి ఎనమల నుంచి 8 కాల్ చేసాడు. 4 తిరగట్లేదు చేసి. సో ఇక మా టీమ్మేట్స్ మేము ఇద్దరమైనా విఎస్ఎస్ గన్స్ తీసుకొని పైన నుండి కవర్ ఇద్దాం అనుకున్నాం. అండ్ వాళ్ళిద్దరేమో
కొన్ని ఒక స్కార్ ఇంకోలేను M1014 అనుకుంటా గైస్ ఏదో ఒకట్లేండి ఏదవుతుంది గన్ తీసుకొని అయితే వాళ్ళిద్దరు అటు వెళ్తున్నారు. మేమేమో ఇటు పై నుంచి ఇటు ఎవరైనా చూస్తున్నాం. నేనైతే అప్పుడు పైకి వెళ్ళిపోయినాక నేను మెల్లగా వెళ్ళిపోయాను పైకి. సో చూసుకుంటే అక్కడ పక్క ఆల్రెడీ ఫైరింగ్ అవుతుంది కాల్చుకుంటున్నారు. రెడెక్స్ గేమర్ని అయితే నాక్ చేశారు. అయితే చూసుకుంటే నేనైతే ఒక కొట్టాను వీడైతే ఇంటర్వ్యూ చేస్తున్నాడు. గ్లోవల్ బాల్ కొడదామని చెప్తుంటే నేనైతే గ్లోవల్ టెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ నాక్ చేసి మళ్ళీ గ్లోవల్ వేసుకున్నాడు. మళ్ళీ చూసుకుంటే గ్లోవల్ అయితే నేను 2 times అండ్ 3 నిజంగా నాకు 4 kills రావాల్సింది ఈ రౌండ్లో. కాదు 3 kills వచ్చినాయి. లిటరలీ నాకు కిల్ సెర్లింగ్ చూసుకుంటే లాస్ట్ ట్రోప్ మ్యాక్సిమం లాస్ట్ నేను చూసిన 4 rounds మేము 4 rounds ఎనిమిది 1 round ఎనిమిది సారీ బ్లూటూత్ ఆన్ అయినట్టు. సో M1014 సో ఇక చూసుకుంటే నేను అయితే ఆ పైకి ఎక్కుదాం అనుకున్నాను. కానీ ఎవరైనా చూసి కాల్చేస్తే వచ్చేసి దీంతో పాటు ఉందని. సో మా సెకండ్ బ్రదర్ అయితే పైకి వెళ్ళాడు. అయితే వచ్చాడు అయితే అటు నుంచి వెళ్దాం అనుకున్నట్టున్నాడు. అయితే నేనైతే ఫుల్ ఫైరింగ్ కలుపుతూనే ఉన్నాను. ఈ గ్యాప్లో రెడెక్స్ గేమర్ కిల్ అయితే కొట్టేసాడు. చూసుకుంటుంటే మన రెడెక్స్ గేమర్ని నాకు చేశాడు. ఇచ్చి చూస్తే ఇక్కడ ఒక ఎనిమిది ఉన్నాడు. అలాగా వెనక్కి వచ్చి చూసే లోపల అటు నుంచి వెళ్ళిపోయాడు. నేనైతే సెకండ్ బ్రదర్ అయితే నేనైతే గ్లోబల్ ఫాదర్ అనుకుని వదిలేసాను. చూసుకుంటే అక్కడ చూస్తే అసలు ఎక్కడ లేరు వేసి కింద దూకేసారు ఇద్దరు. మరి గుట్టోట్ల మీదకి గ్లోబల్ కూడా ఇసుకుంటున్నాయి. నేను దూకినాక గ్లోబల్ ఇస్తున్నాడు. మా లాస్ట్కి అయితే మేము బోయ కొట్టేస్తాం. సో ఇక్కడైతే మేము బోయ కొట్టేయడం జరిగింది. సో మీరైతే 10 subscribers కంప్లీట్ చేస్తే నేనైతే మా బ్రదర్తో అయితే గేమ్ ఆడతాను. సెకండ్ బ్రదర్ ఓన్ బ్రదర్తో చూద్దాం.